బిల్లులు చెల్లించడంతో పాటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో చాలీ వేతనాలకు పిల్లలకు భోజనాలు వడ్డిస్తూ తీవ్ర నష్టాల పాలనట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 22 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అణచివేతకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమను బానిసలుగా చూస్తూ వెట్టి చాకిరీ చేయించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచుతా 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తారని చెప్పి ఎవరైతే చిన్న ఉద్యోగులు ఉన్నారో అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం చిన్న వర్గాలను మరిచి జీతాలు ఇవ్వకుండా చేస్తే మట్టి గరుచుకపోయినాయి. మరి ఈ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం. మధ్యాహ్న భోజన మహిళలు 54,000 మంది మరి రాష్ట్రంలో పనిచేస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తానన్న 10,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. మేనిఫెస్టోలో తెలిపిన విధంగా సీఎం గారి అల్పాహార పథకం ఏంటిది, మరి మధ్యాహ్న భోజన కార్మికుల జీతపత్యాలు ఏంటిది అని ప్రభుత్వంలోకి వచ్చిన సీఎం గారు మొదటి రోజే మాట్లాడారు. మరి ఈ రోజు మళ్ళీ మాట మార్చారు. మహిళా గ్రూపులకు అప్పచెప్పుతాం, ఈ చేసేదంతా మహిళలు కాదా, వీళ్ళు గ్రూపుల నుండి వచ్చిన వాళ్ళు కాదా. మరి కొత్తగా స్వరాలు మారితే ప్రభుత్వాలకు కూడా మేము చెప్తున్నాం, ప్రభుత్వాలు కూలిపోయినాయి మీ ముందే. అలాగే చిన్న తరగతి ఉద్యోగులను, మధ్యాహ్న భోజన కార్మికులను వెంటనే 10,000 రూపాయలు అమలు చేయాలి. లేని పక్షంలో మేము డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, వంట కార్మికులకు 10,000 రూపాయల జీతం, నిత్యావసరాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ లాగా మొత్తం సరఫరా